క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మన భారాన్ని మోసే మన దేవుడు మనల్ని రక్షించడానికి ప్రతి ఆపద, ప్రతి సమస్య నుంచి మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడని నమ్ముతూ మన ప్రతి భారాన్ని ప్రభు పైన వేస్తూ మనం ముందుకు సాగుదాం. మరి అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని సన్నిధిని అనుభవించే జీవితం. దేవుడు నీళ్లు ఉండవు, అగ్నిమే ఉండదు అని చెప్పలా. మన జీవితాల్లో దేవుడు నీళ్లు ఉండవు లేదా అగ్ని వంటి శ్రమలు ఉండవు అని చెప్పలేదు. ప్రభు చెప్పింది ఒకటే, నీవు వాటిలో నుండి వెళ్తావు, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే విశ్వాసి యొక్క విజయానికి రహస్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్నారు, భయంతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు, ఎటువంటి ఆశ లేని జనాంగం. అయితే అటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం, విమోచన వాగ్దానం ఇది. 43వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు. భయపడకు, నేను నిన్ను విమోచించా, నువ్వు నావాడు అంటున్నాడు దేవుడు. మనము ఆయన వారము గనుకనే ఆయన మనతో ఉన్నారు. అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం, దేవుడు మనల్ని సమస్యల నుంచి సమస్యలు లేకుండా నడిపించడం అన్నది కాదు, కానీ సమస్యల్లో ఆయన మనతో పాటు నడుస్తాడు. నీళ్లలో ఆయన నీతో నడిచే దేవుడు ఆయన. నీవు నీళ్లలో నుంచి పోచుండగా నేను నీకు తోడయ్యుందును. నీళ్లు అంటే ఏంటి అర్థం ఆలోచించారా? కన్నీళ్లు, కన్నీటి జీవితం, విరిగిపోయిన హృదయం, నలిగిన మనస్సు, ఒత్తిడి, డిప్రెషన్, అప్పులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ విభేదాలు, ఇవన్నీ కూడా నీళ్లతో సమానమైతే దేవుడు అంటున్నాడు, నేను ఆ నీళ్లను తొలగించటం లేదు, కానీ ఆ నీళ్లలోకి దిగి నీ వద్దకు వస్తాను. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన ఎక్కడో ఉండి మన సమస్యలను చూసే దేవుడు కాదు. ఎక్కడి నుంచో ఆయన నేను నీకు సహాయం చేస్తానులే అని చెప్పే దేవుడు కాదు. సమస్యలోనికి ఆయన దిగొచ్చే దేవుడు. నీతో పాటు నీ ప్రక్కన ఆయన నిలబడే దేవుడు. ఆయన ఎంత అద్భుతమైన, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో ఆలోచించండి. చాలా మంది సమస్యల్లో ఉన్నవారి, ఇబ్బందుల్లో ఉన్న వారికి కొన్నిసార్లు కౌన్సిలింగ్ చేస్తారు. భయపడకు, ధైర్యంగా ఉండు, పర్వాలేదులే అంటారు. కానీ సమస్యలో మనతో పాటు నిలబడే వారెందరో ఆలోచించండి. ఆ సమస్యలో మనతో పాటు మన ప్రక్కన నిలబడి, మన పక్షంగా నిలబడితే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీ దగ్గరికి వస్తాను, నీళ్లలో దిగి నీ దగ్గరికి వస్తాను. ఎత్తుల 34:19, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని విడిపించును. అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయా? అయితే దానికి ఒకటే ఇండికేషన్, నీవు నీతిమంతుని యొక్క జాబితాలో ఉన్నావని అర్థం. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, భయపడకు. అంధకారపు లోయలో నడుస్తూ ఉన్నారా? భయాలు కలుగుతూ ఉన్నాయా? అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా దుడ్డికర్ర, నా దండంతో నేను నిన్ను ఆదరిస్తాను. ఎంత అద్భుతమైన మాట. ఆదరించే దేవుడు ఆయన, చేయి పట్టుకునే దేవుడు ఆయన. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందున్నప్పుడు, ముందు చూస్తే ఏమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. ఆలోచించరా? దేవుడు ఆ నీటిని తొలగించలేదు, కానీ నీటిలో హైవే దేవుడు వేశాడు. హైవే మార్గాన్ని దేవుడు తెరిచాడు. నీవు నీళ్ళలో ఉన్నావా? నీళ్ల గుండా వెళ్తున్నావా? నీళ్లు నీ మీదకి ప్రవాహం వలె ప్రవహిస్తున్నాయా? భయపడకు. నీ కన్నీళ్లలో దేవుని యొక్క పాదముద్రలు ఉన్నాయి అని జ్ఞాపకం ఉంచుకో. నీ కన్నీళ్లు దేవుని యొక్క కవిలిలో ఎలా దాచబడ్డాయో, నీ కన్నీళ్లలో దేవుని యొక్క పాదముద్రలు. ఆయన నీతో పాటు నడిచే దేవుడు ఆయన. 2వ అంశం, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారువు. నదులు అంటే మేబీ సమస్య వెనక సమస్య కావచ్చు. ఒక సమస్య అయిపోయింది అమ్మయ్య అనుకున్న లోపలనే మరొక సమస్య.
ఇది ఎప్పుడు ముగుస్తుంది అనే ప్రశ్నలు అయ్యే లోపల మరొకటి ఎదుర్కోవటం ఆలోచించారా? యెషయా 59:15 ప్రభు అంటాడు, ఇదిగో యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. ఒక శ్రమ వెనుక ఒక శ్రమ వస్తూ ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, పౌలు అంటారు కదా ఒక చక్కటి స్టేట్మెంట్, మేము తరమబడుతున్నాం కానీ దిక్కులేని వారం కాదు, పడద్రోయబడుతున్నాం కానీ నశించిపోవటం లేదు. చూసారా? 2 కొరింథీ పత్రిక 4లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట నిజమే. ఎన్నో శ్రమలు వస్తాయి, అయినప్పటికీ దేవుడు ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. యొర్దాను నది ముందుకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు, యొర్దాను పొంగి పొర్లుతుంది, అది వరదల సమయం కావచ్చు, గట్లన్నీ కూడా నిండిపోయి యొర్దాను ప్రవహిస్తున్నప్పుడు ప్రజలు చాలా భయంతో నిండి ఉన్నారు. ఎలా దాటాలి? ఇంతమంది జనాంగం. దేవుడు అద్భుతమైన రీతిలో తన సేవకులు, యాజకులు అడుగు పెట్టిన వెంటనే నీరు నిలిచిపోయింది వారి ముందు. ఆలోచించండి, ఒక గోడలాగా నిలిచిపోయిందా? వారందరూ కూడా చక్కగా దాటి వెళ్ళిపోయారు. నిన్ను ముంచాలి అని వచ్చిన సమస్య, కష్టం, ఇబ్బంది లేదంటే శత్రువు నిన్ను మోసుకు వెళ్లే సాధనం అవుతుంది. ధైర్యం తెచ్చుకోగలుగుతారా ఈ వాక్యం ద్వారా? నీవు అగ్ని మధ్య నడిచి వెళ్ళినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత చక్కటి సూటిగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట. అగ్నిలో కాలనీయని దేవుడు, అగ్నిలో నీతో నడిచి వచ్చే దేవుడు. అగ్ని అంటే అగ్ని వంటి శ్రమలు అంటాడు పేతురు భక్తుడు. అలాంటి శ్రమలు కలిగినప్పుడు మీరు ఆశ్చర్యపడకండి అంటాడు. 1 పేతురు పత్రిక 4:12 అగ్ని అంటే మేబీ నిందలు, హింస, పరీక్షలు, వ్యతిరేకత, ఇటువంటి శ్రమలు కలుగుతున్నప్పుడు ప్రభు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఆశ్చర్యపోవద్దు, నేను వాటి మధ్యలో నేను మీతోనే ఉన్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే యవనుల యొక్క ఆ కథ మనకు బాగా తెలుసు, మనం చదువుతాం దానియేలు గ్రంథంలో. అగ్ని మండిపోతుంది, రాజు యొక్క కోపం ఇంకా పెరిగిపోయింది, కానీ దేవుని యొక్క సన్నిధి వారి మధ్యకి దిగొచ్చింది. 4వ వానిగా దేవుని కుమారుని యొక్క రూపం వలె ప్రభు వారితో నడిచిన దేవుడు కదా. చూసారా? అగ్ని వారిని విశ్వాస జీవితాన్ని కాల్చలేకపోయింది. అగ్ని వారి యొక్క జీవితాలు లయము కాలేదు, కనీసం వారి తల వెంట్రుకలు కూడా అగ్ని వాసన అంటకుండా కాపాడిన దేవుడు. ఒకవేళ దేవుడు మనల్ని పుటం వేసాడు అంటారా? యెషయా గ్రంథం 48:10 అంటాడు ఆయన, నేను నిన్ను పుటం వేశాను, వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బందుల కొలిమిలో వేశాను. అవి మనకి అగ్ని పరీక్షగా అనిపిస్తున్నాయేమో, నాశనం చేయడానికి మాత్రం కాదు, కానీ అది శుద్ధి చేయడానికి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అటువంటి శ్రమలో కూడా, అటువంటి అగ్ని వంటి శ్రమలు కలిగినప్పటికీ కూడా ప్రభు మన చేయి పట్టుకున్నాడు అన్న నిరీక్షణను మాత్రము మనం విడిచిపెట్టద్దు. ఇంతకీ ఈ వాగ్దానం ఎవరికి చెందుతుంది? ఎవరికి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? యెషయా గ్రంథం 43 మొదట్లో అంటున్నాడు ఆయన, ఇదిగో నీవు నా వాడువు, నా సొత్తు, నీవు నా వాడువు, నా సొత్తు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. చూసారా? మనము దేవుని పిల్లలం. ధైర్యం తెచ్చుకుందామా? ధైర్యంగా నిలబడండి. నువ్వు దేవుని యొక్క రక్తంతో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడగబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతున్న ప్రభు యొక్క వరకు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే కనుక ధైర్యం తెచ్చుకునండి. దేవుని పిల్లలకు శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ ఓటమి మాత్రం ఉండదు. దేవుడు శ్రమలో నీతో నడిచే దేవుడాయన, శ్రమలో నీ చేయి పట్టుకునే దేవుడాయన. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ స్థితి నీళ్లలో ఉన్నదా? నదులు పొంగి ప్రవహిస్తా ఉన్నాయా? అగ్ని 7 అంతలుగా అవుతుందా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు బయట నుంచి చూడట్లేదు నీ స్థితిని, నీతో పాటు కలిసి ఆయన నడుస్తా ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న శ్రమల వైపు కాక దేవుని సన్నిధి పైన, దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకం ఉంచండి. నిశ్చయంగా ఆయన నీతో తోడయ్యుండి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు మిమ్మల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆయన ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈనాటి వాగ్దానం, అద్భుతమైన నీ వాక్యాన్ని నీవు మాకు వినిపింపచేసినందుకు వందనాలు. అవును ప్రభా,
నీవు మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నవాడు, మేము నీ వారం అంటున్నావు దేవా. అగ్ని, నదులు, నీళ్లు ఎన్ని ప్రభా మా మీదికి తండ్రి, దుష్టుని యొక్క బాణములు అనేకమైనవి మా మీదకి వచ్చిన నువ్వు మాకు తోడై ఉండే దేవుడు దేవా. నీళ్లలో ఉన్న, నదులలో ఉన్న, అగ్నిలో ఉన్న నీ సన్నిధి మాకు చాలు ప్రభా. మమ్మల్ని నడిపించుటకు నువ్వు శక్తిమంతుడు, సమర్థుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నిత్యము నిన్ను సేవిస్తూ ఉంటుండగా దేవా, నీ దైవికమైన కృప, కాపుదల, భద్రత నీ బిడ్డలతో ఉంచి నడిపించమని అడుగుతున్నాం. ఈ రోజున ప్రభ ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా నువ్వు తోడై నడిపించండి. ఉద్యోగాల్లో ప్రభ, చదువుల్లో మీరు తోడైనండి ప్రభ. వాళ్ళు అటెండ్ చేస్తున్న ఇంటర్వ్యూస్ని బట్టి నీకు వందనాలు. నేను ఇదిగో అనేక మంది యవనస్తులు ప్రభా కెరీర్ విషయంలో ఎంతో ప్రభా వేదన, చింత, నిరాశతో ఉన్నారు. ఎదుర్కొన్న ప్రతి సమస్యలో కూడా నీ బిడ్డలకి విజయాన్ని దయచేయండి. ఉన్నతమైన శిఖరాలపైన మీ బిడ్డల్ని మేము నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభా. నిశ్చయంగా మీరు ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయమని అడుగుతూ ఆరంభిస్తున్న ప్రతి ప్రారంభాలలో మీరు తోడని నడిపించండి. ఈ దినమంతటికి కావలసిన నడిపింపుని ప్రభా, మీ కాపుదల, భద్రత మీరు దయచేసి ప్రతి శోధన, కీడి నుంచి నీ బిడ్డలను తప్పించమని, ఈ వాక్యం ఎక్కడెక్కడైతే వింటున్నారో, ఏ స్థలాల్లో అయితే ఈ వాక్యం వినబడుతూ ఉన్నదో, నీ శక్తి, నీ ప్రభావం, నీ మహిమని విడుదల చేసి నీ బిడ్డల్ని ధైర్యం కలిగిన ఆత్మతో నింపి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినిచిన ప్రతి ఒక్కొక్కరిని యేసునామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.